హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గలవాడు గనుక ఆయన నిన్ను చేయి విడువడు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన జీవితంలో మనకు కలుగుతున్న వేదనలో, మనకు కలుగుతున్న రుగ్మతల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, పోరాటాలలో మనం ఇలా అనుకుంటూ ఉంటాం, నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు, ఎవరైనా నాకు సహాయం చేసే వాళ్ళు ఉంటే బాగుండు, లైఫ్ టైం నాతో ఎవరైనా ధైర్యాన్ని ఇచ్చే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు ఉంటే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది ఉంటారండి, సొంత భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, ప్రేమించిన వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మీరు లేకుండా నేను ఉండలేనని వాగ్దానాలు చేసి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. హృదయానికి గాయపరిచి, హృదయాన్ని బాధకు, వేదనకు గురిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన దేవుడు అంటున్నాడు, నేను కనికరము గల దేవుడను, కాబట్టి నేను నీ చెయ్యి ఎప్పటికీ కూడా విడిచిపెట్టను. ఐగుప్తులో యోసేపు తను ఒంటరిగా ఉంటున్నప్పుడు, తనకు అవమానం కలిగినప్పుడు, నింద కలిగినప్పుడు, శోధనను ఆయన ఎదుర్కొంటున్నప్పుడు, చెరసాలలో అతను ఉన్నప్పుడు నేను ఆయనకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు. ఆయనకు తోడుగా ఉండి నడిపించడం కాదు, ఇంకా మన దేవుడు ఏం చేశారంటే ఆయనను ఉన్నతంగా ఆ దేశంలోనే ప్రధానిగా హెచ్చించారండి. ఈరోజు కూడా మీకు కలిగిన శ్రమలో, బాధలో, నిందలో, నిట్టూర్పులో, అవమానంలో మీ తోడు ఎవరు నిలబడకపోవచ్చు, మీతో ఎవరు ఉండడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఈరోజు కూడా నీకు తోడుగా ఉన్నాను, నీ చేయి కూడా నేను విడిచిపెట్టను. యోసేపుకు తోడుగా ఉన్న అదే దేవుడను నీకు తోడుగా ఉన్నాను, నేను కూడా నిన్ను హెచ్చించి, ఘనపరిచి, అభివృద్ధి చేయబోతున్నానని. Amen. Praise the Lord. God bless you all.